నా పేరు మౌలానా షేక్ ఆబిద్ ఖాస్మీ. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్గా ఈరోజు మీడియా ముందు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో హజ్ యాత్రికుల గురించి, వాళ్ళ హజ్ యాత్రలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారనేసి హామీ ఇచ్చారు. నిన్న 1/7/2026 నిన్న మధ్యాహ్నం హజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన హాజీలందరికీ వాళ్ళ అకౌంట్లో ₹1,00,000, ప్రతి హాజీకి ₹1,00,000. ఏ హాజీలైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరారో దాదాపుగా 331 మంది హాజీలు విజయవాడ నుంచి బయలుదేరారు. వాళ్ళు హ్యాపీగా రిటర్న్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ నిన్న వాళ్ళ అకౌంట్లలో ₹3,31,00,000 వాళ్ళ అకౌంట్లో పడినాయి. ప్రతి ఒక్క హాజీకి ₹1,00,000 మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. అలాగే ఈ మధ్య వైసీపీ వాళ్ళు ఒక అపోహ సృష్టించారు, కన్ఫ్యూజన్ సృష్టించారు. ఏంటనేసి ఏదైతే హామీ ఇచ్చారో అలా ₹1,00,000 మనకు రావు, ఉట్టి మాటలే అనేసి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే మన రాష్ట్ర ఏపీ మైనార్టీ అడ్వైజర్ ఎంఏ షరీఫ్ గారి సహకారంతో అల్హమ్దులిల్లా ఈరోజు వాళ్ళందరి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యింది. దీనికి మనమందరం రాష్ట్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. నెక్స్ట్ మన ఒక రిక్వెస్ట్, 2026-27 హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు విజ్ఞప్తి ఏంటంటే, ఆన్లైన్లో ఆల్రెడీ ఫామ్స్ ఫిలప్ చేయడం స్టార్ట్ అయ్యింది. పోయిన నెల 22 నుంచి వచ్చే నెల 20 దాకా తారీఖు ఇచ్చాము. దాంట్లో 22 నుంచి 20 దాకా దానికోసం హాజీలందరూ ఆన్లైన్లో ఫిలప్ చేసుకోగలరు. అలాగే ఏమన్నా డౌట్ ఉంటే నాకు కూడా మీరు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9866134450. దానికి కూడా కాల్ చేయండి ఇన్షాల్లా. నా నెంబర్ వచ్చేసి 9866134450. దీన్ని కాల్ చేసి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దాని గురించి మీరు ఎంక్వైరీ చేయగలరు. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ కఫీల్ బాషా, రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ మరియు నగరంలోని 4వ క్లస్టర్ ఇన్ఛార్జి. ముఖ్యంగా ఏదైతే ముస్లిమ్స్ యొక్క జీవితంలో ఒకే ఒక్కసారైనా మక్కాను దర్శించాలనేది ఒక బలమైన కోరిక ముస్లిం యొక్క సమాజంలో మనసుల్లో ఉంటుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కట్టుబడి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, మైనార్టీ సలహాదారు ఉన్నటువంటి ఎంఏ షరీఫ్ గారు, ఇతర మైనార్టీలంతా కలిసి ఏదైతే ఇచ్చిన హామీ కట్టుబడి విజయవాడ నుంచి హజ్ యాత్రకు బయలుదేరినటువంటి మైనార్టీ సోదరులందరికీ మనిషికి ₹1,00,000 చొప్పున సబ్సిడీ రూపంలో ఇవ్వటం జరిగింది. వారికి మా తరపు నుంచి ముస్లిం సమాజం తరపు నుంచి ప్రత్యేకంగా పవిత్రమైన ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్ర ముగించుకొని చాలా సుఖంగా సంతోషంగా వారి ప్రాంతాలకు చేరుకున్న హాజీలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, హజ్ యాత్రికులకు సబ్సిడీ అందలేదని వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మౌలానా ఆబిద్ ఖాస్మీ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారి వివరణ ఇచ్చారు. ప్రతి హాజీకి వారి అకౌంట్లలో ₹1,00,000 సబ్సిడీ కూటమి ప్రభుత్వం ప్రకటించినట్టుగా వాళ్ళ ప్రాంతాలకు చేరిన వెంటనే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఈ అవగాహన లేని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేయడంలో దిట్ట. వాళ్ళ నాయకుడు కూడా అంతే. వాళ్ళ బ్రతుకంతా అసత్యాలు అబద్ధాలతోటి వాళ్ళ పార్టీ పుట్టుక కూడా జరిగింది.
వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్న అంత మంచిది. వాస్తవం ఏంటంటే హజ్ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. ఆ అవగాహన అవునా